విశాఖపట్నంలో అద్భుతమైన సపోర్ట్ వచ్చింది. లక్షల మంది ఓట్లు వేశారు. అది రుజువులతో సహా ఉంది. పేరు ఊరు లేని వ్యక్తికి గత సామరి 2019లో 4 లక్షల ఓట్లు వస్తే బీజేపీ బలపరిచిన క్యాండిడేట్ శ్రీ భరత్ బాలకృష్ణ అల్లుడు అనుకుంటా, ఇప్పుడు 3 లక్షలు వస్తాయని వాళ్ళే అనుకున్నారు. ఎందుకంటే బీజేపీతో ఎప్పుడైతే టీడీపీ కలిసిందో ఒక 30% క్రిస్టియన్ ముస్లిం ఓటు కోల్పోయింది. సో 4 lakhsది 2.5-3 lakhs రావాలి. అలాంటిది 3 లక్షలది 9,09,000 ఎలాగొచ్చాయి అంటే ఎంత ఘోరంగా మీరు బీజేపీతో కలిసినందుకు, స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నందుకు, స్మార్ట్ సిటీలు కట్టనందుకు, ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసేందుకు మీకు 9 లక్షల ఓట్లు వేస్తున్నామని వాళ్ళు ఓట్లేశారా? ఇది ఈవీఎం ఎలక్షన్స్. సెలెక్టెడ్గా ఈవీఎంలు రిప్లేస్ చేసేసారు. నేను కోర్టులో వాదించాను. మార్చి 12ని మంచి ఆర్డర్ తీసుకొచ్చాను కోర్టు 17లో. ఏమని? ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్లు పెట్టకండి, లాస్ట్ ఫేజ్లో పెట్టండి అని. ఆనరబుల్ కోర్టు మంచి ఆర్డర్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ నోరు మూసుకొని 4th ఫేజ్లో పెట్టింది, మార్చాలి కనుక. కానీ ఆ 21 రోజుల గ్యాప్లో ఈవీఎంలు రిప్లేస్ అయ్యాయి. మరలా మే 23 నేను మరలా ఆనరబుల్ హైకోర్టులో పిల్లేశాను, క్లియర్గా చూపించాను ఎవిడెన్స్తో. ముందు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఇటు లేవు, వెనకాతలు లేవు. దొంగలు దొడ్డిదారిని వస్తారా, ఎదురుగా వస్తారా అని అడిగా. ఇమ్మీడియట్గా అక్కడికక్కడే ఆర్డర్ పాస్ చేశారు. సీసీటీవీ కెమెరాలు అన్ని వైపులా పెట్టండి, వెబ్ లింకులు క్యాండిడేట్లు అందరికి ఇవ్వండి, 2019లో ఇచ్చినట్టే. ఇంత క్లియర్ ఆర్డర్స్. I thank God for these honorable courts of Andhra Pradesh, Telangana and the Supreme Court Honorable Chief Justice. They are doing justice. Otherwise I would not be fighting, though there are hindrances, delays. But Election Commission did not follow the rules. Election Commission did not place CCTV cameras. Election Commission did not give web live links, and Election Commission did not issue the notices. Election Commission certified the election before even the votes were totally counted, and they started counting more. ఏమవుతుంది? ఇది జరుగుతున్నాయి, కళ్ళెదురుగా కనబడుతుంది. అది నేను చెప్పలేను. నేను వెళ్ళాను, 4-5 సార్లు చూశాను. అది చాలా సాడ్ న్యూస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మనం గౌరవించాలి. పాలసీలు ఏమైనా ఫెయిల్ అయినా, వరదల్లో ఫెయిల్ అయ్యారు. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన ఇల్లు మూసిపోతుంటే ఆయన ఇల్లు కాపాడుకోవడానికి వరదలను వదిలేశారు. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఉన్న క్రెడిబిలిటీ ఏమైనా ఉంటుందా? వాళ్ళ మంత్రులే తిట్టారు ఆయన్ని, మాజీ మంత్రులు అందరూ. ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు ఇర్రాషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడానికి వరదలన్నీ వీళ్ళు ముంచేయడానికి పంపించారు 10 లక్షల మందిని అంటే మీనింగ్ ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయే స్థానంలోనే ఉంది. అక్కడ కూడా హైడ్రా పెట్టాలి. ఎవరెవరైతే ఇళ్ళన్నీ ఆక్యుపై చేశారు, ఈ పవన్ కళ్యాణ్ లాంటి ఇళ్ళన్నీ కూల్చి పడేయాలి. అది ఎవడైనా సరే. ఇక్కడ నాగార్జున కంటే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కాదు కదా. ఇక్కడ నాగార్జున కూల్చేసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కూల్చేయాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయనకు ఒక రూలు, ఈయన పాపం తండ్రి లేని ఈయనకొక రూలు. నేను వీక్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తా, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయను. ఇప్పుడు కేసీఆర్ వీక్గా ఉన్నాడు. తప్పకుండానా వాళ్ళు వస్తున్నారు, కలుస్తున్నారు, ఇంకా వస్తే ఇంకా సపోర్ట్ చేయాలి. వాళ్ళు కాపాడిందే దేవుడు నా ద్వారా, లేకపోతే ఎప్పుడో బీజేపీలో మర్జ్ అయిపోను,
పాప ఆయన డిప్రెస్ అయిపోయాడు. ఆయన హాస్పిటల్లో ఉంటుండగా పిలవకుండా నేను వెళ్ళి ప్రేయర్ చేసి, ప్రభువా ఈయన కాపాడు, ఈయన క్షమించు అని నేను ఎక్కడ, అందులో ఆయన హెల్తీ మనిషి కాదు, వీక్, టుక్కని గుండె అయిపోద్దని భయంతో వెళ్ళి ఆ గుండెని కొంచెం ఆక్కుంటూ ప్రేయర్ చేసి ఆయిల్ రాసి, నా ప్రేయర్స్కి ఎన్ని స్వస్థతలు, ఈ పరేడ్ గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్లో 10-20 లక్షల మంది, నైజీరియాలో 70 లక్షల మంది, ముంబై చెన్నైలో 20 లక్షల మంది ఎందుకు వస్తారు నా ప్రేయర్స్కి? ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటున్నా లేదా మ్యాజిక్ చేస్తానా ఈ హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ చేసినట్టు? ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ పీపుల్ గెట్ హీల్డ్. ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. But I don't convert one Hindu to Muslim or Muslim to Christian. I respect all people of all faiths, irrespective of caste, creed, religion. I respect all people of all faiths, of all nationalities. వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలీదు.